హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో 2 చట్నీలనేవి ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. అవి కూడా హోటల్ స్టైల్‌గా పల్లీ చట్నీ అండ్ అల్లం చట్నీ. ఈ 2 ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నాను. ముందుగా ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని దాంట్లోకి మన టేస్ట్‌కి తగినంతగా పచ్చిమిర్చిని వేసి వాటిని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసి వేరొక స్టవ్ పైన పెట్టేసుకుంటున్నాను. ఇదే స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టేసి ఒక కప్పు వరకు పల్లీలు అనేవి వేసి ఆ పల్లీలని దోరగా వేయించుకోవాలి. ఈ చట్నీ టేస్ట్ వచ్చేసి ఈ పల్లీలు దోరగా వేగడంలోనూ అలాగే పచ్చిమిర్చిని వాటర్లో ఉడికించుకోవడంలోనే ఉంటుంది. ఈ పల్లీలు అనేవి హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే మాడిపోతాయి. మాడితే చట్నీ అస్సలు టేస్ట్ ఉండదు. ఇలా లో ఫ్లేమ్లోనే ఎంతసేపు అయినా పర్వాలేదు, కొంచెం మంచిగా వేగితేనే చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా వేయించుకున్న వాటిని పక్కకు తీసేసుకొని అదే ప్యాన్లో కరివేపాకు కూడా వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా మంచిగా క్రిస్పీగా వేగాలి. ఇలా వేగిన తర్వాత దీన్ని పక్కకు తీసేసుకొని ముందుగా మనం వాటర్లో ఉడికించుకున్న పచ్చిమిర్చిని ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా ఉడికించుకొని అలానే పల్లీలని కరివేపాకుని డ్రై రోస్ట్ చేసుకోవడంలో ఈ పల్లీ చట్నీ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. మనకి హోటల్ స్టైల్ లాగానే ఉంటుంది. ఇలా పచ్చిమిర్చి అలాగే వేయించుకున్న కరివేపాకు, కొంచెం అల్లము, పల్లీలు, ఈ విధంగా పల్లీలు వేసుకున్నాక దీంట్లోకి ఒక చిన్న కొంచెం అంటే ఒక హాఫ్ స్పూన్ వరకు కొంచెం జీలకర్ర వేస్తున్నాను. అలాగే టేస్ట్కి తగినంతగా సరిపడా ఉప్పు వేసేసుకొని వాటర్ అనేవి యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు నచ్చితే దీన్ని లిక్విడ్గా కాకుండా గట్టి చట్నీ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. కొంతమందికి అలా నచ్చకుండా ఉంటే ఈ విధంగా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ అనేవి యాడ్ చేసుకుంటూ ఈ విధంగా అంతా ఒక బౌల్లోకి వేసేసుకున్న తర్వాత దీన్ని పోపు వేసుకోవాలి. పోపుకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, శనగపప్పు, మినపప్పు కూడా వేసి వేయించేసుకోవాలి. ప్రతి పచ్చళ్ళలోకి వేసుకునే పోపేనండి. యాజ్ ఇట్ ఈస్గా ఈ ఏ పచ్చళ్ళలోకైనా ఈ విధంగానే వేసేసుకుంటాము. ఈ విధంగా పోపంతా వేసేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి ఉంది కదా దాంట్లోకి వేసేసి మొత్తం కలిపేసుకోవడమే. చాలా బాగుంటుంది టేస్ట్. మనకి బండి పైన కానీ లేదంటే హోటల్ స్టైల్లో కానీ ఏ విధంగా అయితే మనకి చట్నీ టేస్ట్ ఉంటుందో అంత బాగుంటుంది. దీన్ని ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే సెకండ్ వచ్చేసి అల్లం చట్నీ. ఇది కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ప్రాసెస్ వచ్చేసి స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆ ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత ఇక్కడ కొంచెం అల్లాన్ని తీసుకొని పైన చెక్కంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అల్లాన్ని ఈ ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం బాగా ఫ్రై అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అల్లాన్నంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొంచెము పుట్నాల పప్పు వేస్తున్నాను. పుట్నాల పప్పు ప్లేస్లో మీరు పల్లీలైనా వేసుకోవచ్చు. అది కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. లేదు అని అనుకుంటే శనగపప్పు ఉంటుంది కదా, శనగపప్పు అయినా వేసుకోవచ్చు. తర్వాత దీంట్లోకి కరివేపాకు, ఎండుమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి. ఇవంతా బాగా వేగిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక టమాటాను కూడా కట్ చేసి ముక్కల కింద వేసేసుకోవాలి. ఇదంతా పూర్తిగా మగ్గిన తర్వాత బాగా కలిపేసుకొని పూర్తిగా మగ్గించుకొని ఇలా పూర్తిగా అంతా మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకోవాలి. ముందుగానే జీలకర్ర, ఆవాలు అవన్నీ వేస్తే అది బాగా మాడిపోతాయి. సో ఈ విధంగా దీంట్లో నేనేమి ఆవాలేం వేయట్లేదు, ఓన్లీ జీలకర్ర మాత్రమే వేస్తున్నాను. ఇదంతా వేసేసి పూర్తిగా మగ్గిపోయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారినాక మిక్సీ జార్లోకి తీసుకొని దీంట్లోకి వాటర్ అనేవి యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. టేస్ట్కి తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. చాలా సింపుల్గా అల్లం చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా ఎండుమిర్చితో కాకుండా పచ్చిమిర్చితో కూడా అల్లం చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు పుట్నాల ప్లేస్లో మనం పచ్చి కొబ్బరిని కూడా వేసుకున్నా బాగానే ఉంటుంది టేస్ట్ అనేది. అది ఏదైనా మన చాయిస్లోనే ఉంటుంది. అంతేనండి. ఇలా 2 రకాలుగా బ్రేక్ఫాస్ట్కి
చట్నీలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కూడా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.